రాంజీ మీ ముసలి పాము ఇంకా బుసలు కొడుతోంది. చేతకాని వాడిలా మీసాలు తీయించుకునే వంశం కాదు మాది. రాంజీ వాడి కొడుక్కి రోజుల దగ్గర పడ్డాయని చెప్పు. నా కూతుర్ని లేవ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని సవాల్ చేశాడట. సవాల్ అంత దమ్ముందా వాడికి? పౌరుషులేని జాతికి అంత బలిపెందుకురా? వీడికి మీసాలు కొరికించిన వాడిని వీడి కొడుక్కి తల లేకుండా చేస్తాను. చెప్పు. రాయ్ మగాళ్ళైతే రమ్మను, నా గడ్డ మీదకి రమ్మను. వీడి కొడుకే కాదు వీడి బాబునైనా సరే రమ్మను రా. అసలైన మగాడు అరవడ్రా. చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఇంతవరకు నీ కూతుర్ని పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను, కానీ ఎప్పుడు ఇక్కడికొచ్చి మా నాన్నతో సవాల్ చేశావో అప్పుడే నా నిర్ణయం మార్చుకున్నాను. నీ కూతురి మెళ్ళలో తాళి కడతాను. చావు దగ్గరకొచ్చిన వాళ్లే ఇలా అరుస్తారు. చూడు, ఆ రోజు మా నాన్న నిద్రపోతుండగా ఆడంగి వెధవలా వచ్చి మా అత్తను తీసుకెళ్లి తాళి కట్టావు. కానీ ఈ రోజు నువ్వు నిద్రపోతున్నా నా ఎడంకాలితో నిన్ను తన్ని లేపి నీ కళ్ళ ముందే నీ కూతురి మెళ్ళలో తాళి కడతాను. అలా కట్టకపోతే నేను భరత సింహారెడ్డి కొడుకునే కాదురా. కట్టకుండా నీ చేతులు నరికేస్తాను. నరకడానికి నీ చేతులు ఉండాలిగా. నీ అంతు చూస్తాను. నువ్వు చూడు, నేను చేస్తాను రా. చంద్రబాబు, నువ్వు ఎవరి పరుగు ప్రతిష్ట మీద పందెం వేసావు తెలుసా? ఒకవేళ నువ్వు ఈ పందెంలో ఓడిపోతే మీ నాన్న ప్రాణాలతో ఉంటారా? అటువంటి పరిస్థితి వస్తే ముందు నా ప్రాణాలు పోయిన తర్వాతే జరుగుతుంది. చిన్నబాబు అంటే నువ్వేనా? అవును. పద స్టేషన్కి. ఎందుకు? నేను నిద్రపోతుంటే నీ ఎడంకాలుతో నన్ను తన్ని లేపి నా కళ్ళ ముందే నా కూతురు మెళ్ళలో తాళి కడతావా? కట్టరా, కట్టు. నువ్వు కట్టలేవు. ఎందుకో తెలుసా? నేను నిన్ను కట్టేశాను. మేనమామ కంసుణ్ణి మేనల్లుడు శ్రీకృష్ణుడు చంపాడట. ఇప్పుడు నేను నిన్ను చంపి పురాణం తిరగ రాస్తారా? సవాల్ చేసి ఓడిపోవడం మీ వంశ చరిత్రలోనే ఉందిరా. కట్టరా తాళి. ఇంతకాలంగా గుర్తురాని నీ బిడ్డ ఇప్పుడొక్కసారిగా ప్రేమ పొంగి గుర్తొచ్చాడా? ఎప్పుడైతే నీ కొడుకు నీ మొగుడు నీకు గుర్తొచ్చారో ఆ నిమిషం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు.